రహమత్నగర్ డివిజన్ హబీబాపాతిమా కమ్యూనిటీ హాల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు బెల్లయ్య నాయక్, గుత్తా అమిత్, జంగా రాఘవరెడ్డి, ఇనగల వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ దాసరి హరిచందన్, కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, దేదీప్య, వనం సంగీత, పటేల్, అజారుద్దీన్, నవీన్ యాదవ్ పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తుంగతుర్తిలో ప్రజాపాలన ప్రభుత్వం కింద రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించినారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అర్హత కలిగిన రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ఉప ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇచ్చేది కాదు. ఈరోజు ఉదయం కంటోన్మెంట్ లో ఖైరతాబాద్ లో ఇచ్చాం, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇచ్చాం. రేపు ఉదయాన్నే అంబర్పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో, ఎల్లుండి అదేవిధంగా మరొక 3 కాన్స్టిట్యూన్సీలో, సనత్ నగర్, అదేవిధంగా 2 ఇంకా కాన్స్టిట్యూన్సీలో ఇస్తా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో సేవ చేయాలనే ఆలోచనతోటి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని ఇస్తూ మొన్నటి నెల బోనాల పండుగ జరిగితే ఈ నెల హైదరాబాద్ మొత్తం రేషన్ కార్డుల పంపిణీ పండుగ జరుగుతూ ఉంది. అంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రైతు భరోసా పండుగ 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. దానికంటే ముందు 3,500 ఇండ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్ల పండుగ నిర్వహించినాం. ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కొరకు పనిచేస్తుంది. తప్పకుండా ఇప్పటికే మహిళా ప్రయాణికుల 200 కోట్ల మైలురాయి దాటి ఇటు ఉచిత 200 యూనిట్ల కరెంటు తీసుకుంటూ, ఇటు రేషన్ కార్డులతో పాటుగా కొత్త పేర్లు నమోదు చేసుకుంటూ 6 కిలోల సన్న బియ్యం పొందుతున్న హైదరాబాద్ ప్రజలకు ఎవరైనా అర్హత ఉండి ఇంకా రేషన్ కార్డు రాలేదు అనుకుంటే వాళ్ళ అప్లికేషన్ పెట్టుకొని వారికి ఇస్తాం. అదేవిధంగా గతంలో ఉప్పల్లో ఉపాధి ఉంటే కొల్లూరులో ఇల్లు కట్టినరు, ఇల్లు నిండుతలేడు. మేము ఉపాధి ఎక్కడుంటే అక్కడనే ఇల్లు కట్టియాలనే దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా ఎక్కడ ఉపాధి ఉంటే ఆ దగ్గరలో వాళ్ళకి ఇల్లు కట్టించే విధంగా నియోజకవర్గానికి 3,500 ఇల్లు శాంక్షన్ చేసి పెట్టినాం. ఎట్లా అనువైనటువంటి విధంగా అందుబాటులో రాగానే ఇళ్ల నిర్మాణం కూడా ఈ పేద ప్రజలకు హైదరాబాద్ ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తాం.